ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని అలవాటు చొప్పున చదువుతూ ఉన్నాను. ఎందుకు అంటే మనం చదువుకోవడం మొదలు పెడుతున్నామని గుర్తుగా చెప్తూ ఉన్నాను. కానీ నేను కాక ఉన్నదేమి, కాబట్టి నా కోసమే చెప్పుకుంటూ ఉన్నాను. విఘ్నాలు కలగకుండా, ఎందుకు అంటే విఘ్నాలు కూడా నేనే తయారు చేసుకుంటాను. అవి కలగకుండా చేసుకునేది కూడా నేనే కాబట్టి కలగొద్దు అని చెప్పుకుని చదువుకోవడం మొదలు పెడుతున్నాను. చదువుకోవడం ఎందుకు అంటే నన్ను నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను అంటే దాని గురించే తెలుసుకుంటున్నాను. కనీసం ఇంత మాత్రం ఉంటే స్వాత్మ బోధ కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం యదా భవేత్, ఎప్పుడైతే ఆ ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడేం జరుగుతుందంటే భుక్తం యథా అన్నం కుక్షిస్థం స్వాత్మత్వేన ఏవ పశ్యతి. ఎట్లా పూర్ణాహంత కబళితం విశ్వం యోగీశ్వరః తథా. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా యథా ఏ విధంగానైతే ఏదో భుక్తం అన్నము, నేనేదో అన్నం తిన్నాను, అంతవరకు అది వేరుగా ఉన్నది. అన్నం ఉన్నది, దాన్ని నేను నోట్లో పెట్టుకున్నాను, తిన్నాను. అది ఇప్పుడు నా కుక్షిస్థం, నా కడుపులోకి వెళ్ళి కూర్చున్నది. అంతవరకు అది వేరుగా ఉన్నది, నాకు అనుభవాన్ని ఇస్తున్నది అని అనుకోవచ్చు. కడుపులోకెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, అరిగిపోయింది, అది నేనైపోయింది. ఇంకా సెపరేట్‌గా అన్నం వేరుగా నాకు లేదది. నేనే అయిపోయిందది. నాలో జీర్ణమైపోయింది, నాలో కలిసిపోయింది. ఆ విధంగానే స్వాత్మత్వేన నేనే ఇంకా అన్నం మళ్ళీ వేరు చేసి చూపించగలనా? నేను అన్నం నోట్లో పెట్టుకున్నాను, నవిలాను. అంతవరకు కూడా నేను కావాలంటే దాన్ని వేరుగా చూపించగలను. కడుపులోకి వెళ్ళగానే వెంటనే కావాలంటే కొంచెం వేరుగా కనిపించొచ్చు. కానీ అది జీర్ణమైపోయిన తర్వాత ఎక్కడికెళ్ళింది? నాలోనే కలిసిపోయింది పూర్తిగా. అంటే పిప్పి వస్తుంది గదా! ఇవన్నీ ఈ రకంగా ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్‌లో ప్రతి ఎగ్జాంపుల్ కంప్లీట్‌గా ఆత్మను అర్థం చేసుకోవడానికి ఉపయోగం ఉండదు. ప్రతి ఎగ్జాంపుల్‌లో కొంచెం విషయాన్ని ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని మిగిలింది వదిలిపెట్టవలసొస్తుంది పిప్పి వదిలేసినట్టు. కాబట్టి ఇందులో ఈ ఎగ్జాంపుల్‌ని బట్టి కడుపులోకి వెళ్ళి అరిగిపోయిన అన్నము నేనుగా మారిపోయిందని చూస్తాను. ఇంక మళ్ళీ దాన్ని సెపరేట్‌గా ఎందుకు చూస్తానో నేనే అనుకుంటాను. అట్లానే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, నేనెవరని తెలిసిందో, దాంతో ఆ యోగీశ్వర స్థితికి వెళ్ళిన వాడు ఈ మొత్తం విశ్వాన్ని గూడా, ఇంతకుముందు విశ్వం వేరుగా ఉన్నది, నాకు రకరకాల అనుభవాలు ఇస్తూ ఉన్నది అని చూస్తూ ఉన్నవాడు, ఇప్పుడు ఆ విశ్వాన్ని మొత్తాన్ని మింగేస్తాడు. ఎట్లా అంటే పూర్ణంగా, కంప్లీట్‌గా అహంత, అహంత అంటే అహం అన్న భావంతో, నేను అన్న భావంతో విశ్వాన్ని మొత్తాన్ని మింగి అరిగించేసుకుంటాడు. వాడిలో అది లయమైపోతుంది, వాడైపోతుంది విశ్వమంతా. అది మళ్ళీ వేరుగా వాడికి తెలియని గూడా తెలీదు. నేనే అన్న నా స్వరూపము అనే చూస్తాడింక దాన్ని. అదసలు వేరుగా కనిపించదింక. మళ్ళీ అన్నం తిన్న తర్వాత అది అరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నాకు సెపరేట్‌గా ఇంకో రకంగా ఎందుకు చూస్తాను? నేనయిపోయింది అయిపోయింది అక్కడికి. ఆ రకంగా ఉంటుంది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి విశ్వం. ఇంకది మళ్ళీ సెపరేట్‌గా విశ్వంలాగా కనిపించదు. అంతవరకు ఆత్మజ్ఞానం లేనంత వరకే విశ్వము అనాత్మగా సర్వం. విశ్వం అంటే సర్వం. ఏదైనా సరే అంతవరకే అనాత్మగా, అంటే నేను కాకుండా, అనాత్మ అంటే నేను కానిది. ఆత్మ అంటే నేను. అనాత్మ అంటే నేను కాకుండా అది ఇంకోటి వేరేది ఉన్నది అని అంతవరకు తెలుస్తూ ఉంటుంది జ్ఞానం లేనంత వరకు. జ్ఞానం కలిగిన తర్వాత అది నేనే అనే తప్ప వేరే రకంగా అది ఇంక కనిపించదది. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ అంటే స్వప్నంలాగా తెలుస్తూ ఉంటాయి. వాడొకవేళ ఇంకా ఆ రూపంలోనే ఉన్నాడు, వీటన్నిటిని చూస్తూ ఉన్నాడు అంటే
స్వప్నం చూసినట్టు చూస్తూ ఉంటాడు వాడు. మొత్తాన్ని విశ్వాన్ని మింగేశాడు. ఇదంతా నాలోనే ఉంది అనుకుని, నాలోనే నడుస్తూ ఉన్న కల ఇది అని చూస్తూ ఉంటాడు వాడు. మొత్తాన్ని కలగానే చూస్తూ ఉంటాడు మన పరబ్రహ్మము. మళ్ళీ అదే భగవద్గీతలో యా నిశా సర్వభూతాన్ని అని చెప్తూ వచ్చినట్టు, మొత్తం అంతా ఇదంతా కల అని వాడు దాన్ని ఆ రకంగా స్వప్నంలాగా చూస్తుంటాడు. ఎక్కడ ఉన్నది కల అంటే నాలోనే ఉన్నది. నేనే కలగంటున్నాను. కల ఎక్కడి నుంచొస్తుంది? కలలో వస్తువులు ఎక్కడి నుంచొస్తాయి? కలలో మనుషులు ఎక్కడి నుంచొస్తారు? కలలో విషయాలు, దర్శనాలు, దృశ్యాలన్నీ ఎక్కడుంటాయి? అన్నీ నాలోనే ఉన్నాయి. నేనే. అని ఏ విధంగా చూస్తామో వాడు అట్లానే చూస్తుంటాడు ఇదంతా. కల సంగతి సరే గాని, జాగ్రత్త అవస్థలో మరి ఇవన్నీ నిజంగా ఉన్నాయి గదా! అంటే నిజంగా ఉండడం గాదు. ఇది కూడా అంతే. యథా స్వప్నే నృపః భూత్వా భుక్త్వా భోగాన్ యథేప్సితాన్ చతురంగ బలోపేతః శత్రుం జిత్వా రణాంగనే పరాచితః భూత్వా వనం ప్రాప్య తపశ్చరన్ ముహూర్తమాత్రమాత్మానం మన్యతే కల్పజీవినం తథైవ జాగ్రత్కాలే అపి మనోరాజ్యం కరోతి అసౌ. యథా ఏ విధంగానైతే ఒకడుంటాడు. వాడు ఏదో పడుకున్నాను అనుకుంటున్నాడు, నిద్రపోతున్నాను, కలగంటున్నాను అనుకుంటున్నాడు. ఆ కలలో వాడు ఏదో రాజయినట్టు, రాజయ్యి యథేప్సితమైన వాడు కోరుకున్న భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నట్టు, వాడేవేవో కలలన్నీ కంటూ ఉంటాడు కలలో. చతురంగ బలాలతో సహా ఉపేతము కలిసి వాడు రణాంగణానికి వెళ్ళి యుద్ధ రంగంలో వాడు ఇంక భయంకరంగా యుద్ధం చేసి శత్రువులను జిత్వా జయించి అజేయుడై తిరిగి వస్తున్నట్టు కూడా వాడి కలలో వాడే కలగంటూ ఉంటాడు. మళ్ళీ ఏమైందంటే కొంతకాలానికి ఆ శత్రువు మళ్ళీ బలంగా తయారై వాడితో ఇంకొక శత్రువు, వేరే శత్రువు ఇంకెవడో ఒకడు సడన్గా వాడొచ్చి మళ్ళీ యుద్ధం చేస్తే ఇప్పుడు ఈసారి ఇంతకు ముందు వాడు శత్రువుని ఓడించాడు. ఇప్పుడు ఈసారి ఆ శత్రువుతో ఈయన పరాజయుడయ్యాడు. ఈ కలలో ఉన్న వీడే. ఆ రకంగా భూత్వా అయ్యే. ఇంక చివరికి ఎంత చేస్తానో, నేను వాడిని గెలవడం, వాడిని వీడు గెలవడం, వీడిని నేను గెలవడం ఇంక ఈ రకంగా నడుస్తూ ఉంటుంది అనుకుని వాడికి విసుగు పుట్టి వనం ప్రాప్య అడవుల్లోకెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నట్టు గూడా వాడే కలలు గన్నాడు అనుకోండి. ఇదే కల ఇట్లానే అందరికొస్తుందా అంటే రాదు. ఏదో ఒకటి శాంపిల్‌కి కల చూపిస్తున్నారు. అందుకనే మనము ముందే మనకొచ్చే కలల్ని మనము గుర్తు చేసుకుంటే, మన కలల్ని మనం ఇట్లానే విశ్లేషించుకోవచ్చని చూసుకుంటూ వచ్చాము. ఏదో ఒక కల శాంపిల్‌కి. వాడేదో ఓడున్నాడు, వాడు రాజు. చాలా గొప్పగా అనుభవాలన్నీ ఉన్నాయి వాడికి. రాజభోగాలన్నీ అనుభవిస్తున్నాడు. ఏదో యుద్ధాలు చేశాడు, ఏదో గెలిచాడు, ఏదో ఓడిపోయాడు, ఏడో అన్నీ పోగొట్టుకున్నాడు, ఏదో పోయి తపస్సు చేసుకుంటున్నాడు అని ఏంటేంటో కలలొస్తూ ఉంటాయి. ఇవంతా పాపము వాడికి ఇన్ని జరగాలి అంటే ఒక జీవిత కాలం ఉండాలి. మామూలుగా మనం ఇక్కడ జాగ్రత్త అవస్థ అనుకుంటున్న కాల ప్రకారం. అంత లేదు వాడికి. ఏదో కొంచెం సేపు కలగంటాడు వాడు. ముహూర్తం మాత్రం కలగంటాడు. ఏదో కలలో టక 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 సీన్‌లు మారిపోతుంటాయి. సీన్ మారిపోతున్న కొద్దీ ఏంటేంటో జరిగిపోతూ ఉంటుంది. వాడసల ఆ కలలో ఉన్నంత సేపు ఆత్మానం తనను తాను వాడు కల్పజీవినం మన్యతే. అసలు ఎంత కాలం బ్రతికున్నానో అనుకుంటాడు అందులో వాడు. నిజంగా చూస్తే ఒక్క రాత్రి, ఆ రాత్రిలో కొన్ని కలల్లో ఒక్క కల, ఆ కలలో కొంతసేపు ఏంటో ఇవన్నీ జరిగినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కల మారిపోతుంది. మళ్ళీ అందులో వేషాలు, రూపాలు, నామాలు, ప్రదేశాలు మళ్ళీ రకరకాలుగా మారిపోవచ్చు. కానీ ఆ కలలో, ఆ పలాని కలలో ఉన్నంత సేపు వాడు మొత్తం ఇదంతా చేస్తూ ఉన్నట్టు చాలా కాలం జరిగిపోయినట్టు వాడెట్లా అనుకుంటాడో, తథా ఏవ అదే విధంగా వీడు ఈ జాగ్రత్త అన్న కలంలో గూడా ఉండి, ఆ కాలము గూడా ఏదో నడుస్తూ ఉన్నది అనుకుంటూ మనోరాజ్యమే చేస్తూ ఉంటాడు. కరోతి అసౌ. అక్కడ
స్వప్నలోకంలో, ఇక్కడ జాగృత లోకంలో 2 లోకాల్లో వాడు మనసులోనే ఈ రాజ్యాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు. కర్మలన్నీ చేస్తూ ఉన్నాడు. అదెంత నిజమో ఇదంతే నిజము. అది వాడిలో నుంచే వస్తూ ఉంది. వాడిలోనే ఉంటుంది. వాడి వల్లే. ఇది వాడి వల్లే, వాడిలోనే, వాడి కోసమే ఇదంతా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాడు చూస్తూ ఉన్నాడు కాబట్టి. అందులో మొత్తం వాడు రాజయ్యాడు. అక్కడి నుంచి యుద్ధాలు చేసాడు. అక్కడి నుంచి ఓడిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ గెలిచాడు. మళ్ళీ అక్కడేంటో అనుభవించాడు. మళ్ళీ అడవులకెళ్ళాడు. తపస్సులు చేసుకున్నాడు. ఏంటేంటో అయ్యాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా కలలాగా కరిగిపోయాయో, అట్లానే ఇక్కడ కలలాగా కాలనది ఓగ యోగేన, కాలమన్న నది ఓఘము ప్రవాహము. కాలమన్న నది ప్రవాహంలో ఆ యోగంతో, దాంతో కాలంతో కూడి ఉండడం చేత వాడి ఆయువు క్షయమైపోతూనే ఉన్నది ఒక పక్కన అని నా పరిస్థితి చూసుకోడు వాడు. ఈ జీవితం కూడా అట్లానే స్వప్నంలాగా క్షణభంగురము. ముహూర్త కాలంలో అయిపోతుంది. ఇది గూడా కలలాగా కరిగిపోతుంది. రకరకాల కలలు కంటూ ఉంటాం మనము. ఒకే సమయంలో ఆ కలలో ఎన్నో రూపాలు మనమే ఎత్తుతాము. మనమే ఏంటో కర్మలు చేస్తుంటాము. మనమే ఏంటో ఆలోచనలు చేస్తుంటాం. ఏంటేంటో జరుగుతూ ఉంటుంది. భయపడతాం, నవ్వుతాము. ఏంటో ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ గబగబా, గబగబా కాలాన్ని బట్టి ఆ కాల ప్రవాహంలో జరుగుతూ పోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనం దాన్ని ఇది మాత్రం జాగృత అవస్థలో జాగృత కాలం మాత్రం నిజం అనుకుంటాము. ఆ స్వప్న కాలం మాత్రం ఏదో కల అనుకుంటాము. 2 ఒక్కటే, తేడా లేదు. ఇది అర్థం చేసుకోవడం కోసమే అది ఉన్నది మనకి. జాగృత కాలాన్ని అర్థం చేసుకోవడం కోసమే స్వప్నావస్థ ఉన్నది మనకి. ఆ 2 మళ్ళీ వేరు. స్వప్నం మాత్రం అసత్, జాగ్రత్త సత్ అని అనుకున్నప్పుడే మనకిన్ని ఆవరణలన్నీ తయారవుతూ ఉన్నాయి మన జ్ఞానానికి. మేఘచ్ఛన్నః అంశుమాలీవ మాయయా మోహితః అధికం కించిత్ కర్తా చ కించిత్ జ్ఞః లక్ష్యతే పరమేశ్వరః. ఇప్పుడు ఇంతవరకు వచ్చాం గాబట్టి, కళని ఎంతో కొంత అర్థం చేసుకున్నాం గాబట్టి, ఇంకొక ప్రశ్న ఉన్నది మనకు. సర్వజ్ఞత, సర్వకర్తృత్వం ఆత్మకు ఎట్లా కలుగుతాయి అని ఒక ప్రశ్న వేశారు గదా మన శిష్యుడు. అందుకు మన గురువుగారు చెప్తూ ఉన్న జవాబు మరి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆత్మ నేను సర్వజ్ఞుడిని, నేను సర్వకర్తనని అనుకోవట్లేదు గదా మరి నేను. నాకన్నీ తెలుసు, నేనన్నీ చేస్తున్నానని అనడానికి నోరు రాదు గదా మరి. నాకు కొంచెమే తెలుసు, నాకు చాలా విషయాలు తెలియవు, అన్నీ చేయలేను అని అనుకుంటూ ఉంటాడు గదా! మరి వీడు వెళ్ళి నేను సర్వజ్ఞుడిని, సర్వకర్తను అని అనుకోవడం ఎట్లా? ఆ విధంగా వాడు ఉండడం ఎట్లా? అన్న ప్రశ్నకు జవాబు కొంచెం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడేమి అంటే, అసల అంశుమాలి అంటే కిరణములతో ఉన్న సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. ఈ కిరణాలతో ఉన్న సూర్యుడు ఆకాశంలో ఉన్నవాడు, ఆహా! ఇంత ప్రకాశము మొత్తం ప్రకాశిస్తున్నది నేనే అని అనుకుంటూ ఉన్నాడనుకోండి. వాడు సర్వజ్ఞుడు. ఇంత ప్రకాశంతో నేను ఇన్నింటిని ప్రకాశింపజేస్తున్నాను అనుకుంటే వాడు సర్వకర్త. అయితే మధ్యలో ఈలోగా ఏవో మబ్బులు అడ్డమొచ్చాయనుకోండి. మేఘాచ్ఛన్నుడయ్యాడు. మబ్బులు అడ్డమొచ్చేసరికి వాడు అయ్యయ్యో! నా ప్రకాశం తగ్గిపోయిందే! అయ్యయ్యో! నేను ప్రకాశింపజేసే విషయాలన్నీ తగ్గిపోయాయే! అని అనుకుంటే వాడికి వాడే వాడి మోహంతో, వాడి మాయతో, ఈ అత్యధికమైన మోహం, ఆ మాయతో వాడిని వాడే అయ్యయ్యో! నేను తగ్గిపోయాననుకుంటే వాడు తగ్గిపోతాడు. వాడే మళ్ళీ అదే సూర్యుడు అంతే ప్రకాశిస్తూ ఉంటాడు. మబ్బులడ్డం వచ్చినంత మాత్రాన ఆ మబ్బుల్ని చూసుకొని వాడే మోహపడి సూర్యుడు, అయ్యయ్యో! నా ప్రకాశం తగ్గిపోయింది. అయ్యయ్యో! నేను ప్రకాశింప చేసే విషయాలన్నీ తగ్గిపోయాయి. నా కర్మలు తగ్గిపోయాయి అనుకుంటే, ఇంక వాడినేమంటాము? మూర్ఖుడు, మాయలో ఉన్నాడు, మోహితుడు అనుకుంటాం. అట్లాంటప్పుడు ఆ సూర్యుడు ఏ విధంగా మాయలో, మోహంలో ఉండి ఆ విధంగా అనుకోవలసి వస్తుందో, అదే విధంగా మన
పరమేశ్వరుడు గూడా ఏదో ఈ మాయతో ఆ పరమేశ్వరుడే రకరకాల రూపాలన్నీ సృష్టించుకుని, రకరకాల కర్మలన్నీ చేస్తూ, ఆ రూపాలన్నీ చూసుకుని వాటికి మోహపడి, వాటితో అధికమైన మోహం పొంది, నేనే కించిత్ కర్తను, నేనే కించిజ్ఞుని, సర్వజ్ఞుణ్ణి గాదు కించిజ్ఞుణ్ణి, అల్పజ్ఞుడినయిపోయాను. సర్వకర్తను కాదు నేను, కించిత్ కర్త. నేను అన్ని అన్ని పనులు నేను చేయలేనండి. ఇన్ని పనులు నేనొక్కడిని జేయలేను. నాకన్ని విషయాలు తెలీవండి అనుకుంటూ తిరుగుతాడు వాడే. అదే పరమేశ్వరుడు తన చుట్టూ తనే మాయ అన్న గూడు అల్లుకుని, ఆ మాయకు తనే పరవశుడై, మోహితుడై, నేనే కించిత్ కర్తను, కించిజ్ఞుడిని అనుకోవడం మొదలుపెట్టి ఆ రకంగా లక్ష్యతే చూసుకుంటూ ఉంటాడు. పరమేశ్వరుడు ఎప్పుడూ సర్వజ్ఞుడు, సర్వకర్త. ఆత్మ సెపరేట్‌గా మళ్ళీ ఇంకోటేమీ లేదు. నేనన్నది సెపరేట్‌గా ఇంకొకటి లేదు. నేనే పరమాత్మ. ఉన్నదంతా ఒకటే ఆత్మ. దానికి ఏ పేరైనా పెట్టొచ్చు. అసలు ఆత్మ అని కూడా దానికేం పేరు లేదు. దానికి పేరు లేని ఒక వస్తువది. మనం అర్థం చేసుకోవడం కోసము, వ్యవహారం కోసం ఏదో ఒక పేరు పెట్టాలి. ఆత్మ అంటాం, పరమాత్మ అంటాం, బ్రహ్మ అంటాం, అదే ఈశ్వర అంటాం, ఏదైనా అంటాం. అయితే అది కాకపోతే గదా! సర్వజ్ఞుడు, సర్వకర్త అది కాకపోతే గదా! కొత్తగా కథం భవిష్యత్ ఏమి లేదక్కడ. కొత్తగా తయారవ్వవలసిన అవసరం లేదు. అది ఎప్పుడూ అట్లానే ఉంటుంది. అయితే అదే మాయగా ఏవేవో కల్పించుకుని, వాటిని చూసి అదే మోసపోయి, అయ్యో! నేను తగ్గిపోయాను అని అదే అనుకుంటుంటది. అంతా దాని ఆట. యత్ యత్ కరోతి జానాతి తస్మిన్ తస్మిన్ పరేశ్వరః. రాజా విద్వాన్ స్వసామర్థ్యాత్ ఈశ్వరః అయం ఇతి ఈర్యతే. అదే పరేశ్వరుడు. పరేశ్వరుడన్నా, పరమేశ్వరుడన్నా, ఈశ్వరుడన్నా, పరమాత్మ అన్నా, పరాత్మ అన్నా, ఆత్మ అన్నా, ఏదన్నా పేర్లు ఎన్నైనా ఉండొచ్చు. వాచారంభణం, వికారం, నామధేయం. ఉన్నది మాత్రం ఒక్కటే. అది సత్యం. ఇప్పుడు అదే పరమేశ్వరుడు ఈ మాయతో ఏవేవో కల్పించుకుని, వాటిని చూసి తానే మోహపోయి, అయ్యో! నేను కించిత్ కర్త, కించిజ్ఞుడిని అయిపోయాను అనుకుంటూ, ఏవో జ్ఞానాలతో ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు గదా! రకరకాల రూపాల్లో నుంచి, ఉపాధుల్లో నుంచి బయటపడి, యత్ యత్ కరోతి ఏది ఏది ఏ ఏ ఉపాధి నుంచి చేస్తూ ఉన్నాడో, యత్ యత్ జానాతి ఏ ఏ ఉపాధి నుంచి ఏదేది తెలుసుకుంటూ ఉన్నాడో, తస్మిన్ తస్మిన్ పరేశ్వరః అదంతా పరమేశ్వరుడే. ఆ పరేశ్వరుడే ఒక్కొక్క ఉపాధిలో నుంచి కొంచెం కొంచెం తెలుసుకుంటుంటాడు. కొంచెం కొంచెం చేస్తూ ఉంటాడు. అయ్యో! నేను తగ్గిపోయాను అనుకుంటుంటాడు. ఇదంతా నాటకం ఆయనే ఆడుకుంటూ ఉంటాడు. ఆయనే మోహితుడే. ఎందుకంటే ఆ పరాత్మని, ఆత్మని మాయ చేసి మోహానికి గురి చేయడానికి ఇంకొకటి మళ్ళీ వస్తువు వేరేగా లేను గూడా లేదు. ఆయనే అట్లానే తయారు చేసుకుని ఎందుకంటే అంత శక్తి ఉంది. అంత శక్తి ఉంది. మాయ అన్న శక్తి కూడా ఆయనదే గాబట్టి, అటువంటి అనంత శక్తితోటి సర్వశక్తితోటి ఆయనేం చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా తయారు చేసుకుంటాడు సర్వకర్త గాబట్టి. ఎందుకు అంటే అంత సర్వజ్ఞానం ఉన్నది గాబట్టి. చేసుకుని ఆ మహామాయతోటి ఆయనే ఏవేవో తయారు చేసుకొని, ఆయనే చూసుకొని, ఆయనే మోహపడి అయ్యో! తగ్గిపోయాననుకోని ఇవన్నీ ఆయనే చేసుకుంటూ ఉంటాడు కూర్చొని. ఒకవేళ అదే పరేశ్వరుడు ఏదో ఒక పలాని ఉపాధిలో నుంచి రాజుగా చేయవలసిన కర్మలు అనుకుంటూ ఏవో చేశాడనుకోండి. ఏదో రాజుకి తెలిసినన్ని విషయాలు వాడికేదో ఆ ఉపాధిలో నుంచి తెలుస్తున్నాయనుకోండి. అప్పుడు ఆ ఉపాధిలో ఉన్న అదే పరాత్మను అయం రాజా, వీడు రాజు అని ఈర్యతే చెప్తారు. మళ్ళీ ఇక్కడ రాజని కొత్తగా ఎవడు లేడు. రాజుగా కనిపిస్తున్న ఉపాధిలో నుంచి ఏ ఏ కర్మలు, ఏ ఏ జ్ఞానాలు తెలుస్తూ ఉన్నాయో అవి గూడా పరేశ్వరుడి కర్మలు, పరేశ్వరుడి జ్ఞానమే. అయితే ఈ ఉపాధిలో నుంచి ఇంత మాత్రం బయటపడి కనిపిస్తుంటే, ఓహో! దీని పేరు రాజా అని పిలుస్తారు. లేదా పలాని ఉపాధిలో నుంచి పలానా రకాల కర్మలు, పలానా రకాల జ్ఞానాలు తెలుస్తూ ఉంటే, ఓహో! వీడు
విద్వాన్ అని పిలుస్తారు. విద్వాన్ ఎవరు మళ్ళీ వేరుగా ఈశ్వరుడికి. ఆ పరేశ్వరుడికి వేరుగా ఇంకెవరు లేరు. లేదా ఈశ్వరుడని ఒకడున్నాడు. యోగీశ్వరుడు, ఏదో ధనేశ్వరుడు, ఇట్లా ఏదో ఒకటి. ఉన్న వాటిలో చాలా ఎక్కువ, గొప్ప అని. అట్లాంటప్పుడు మళ్ళా ఈశ్వరుడని గూడా ఆయనే పిలువబడతాడు. తన సామర్థ్యము, తన సమర్థత ఏ ఉపాధిలో నుంచి ఎంతెంత బయటపడుతుందో, దాన్ని బట్టి ఆ ఉపాధిలో ఉండి ఆ జ్ఞానంతో ఏ ఏ కర్మలు చేస్తూ ఉంటాడో, దాన్ని బట్టి ఆ రూపానికి ఒక పేరుంటుంది. రాజు చేసే పనులు చేసేవాడికి రాజన్న పేరుంటుంది. చదువుకుంటూ చదువు చెప్పేవాడికి ఏదో విద్వాంసుడని పేరుంటుంది. ఏదో అన్నీ తెలుసుకుంటూ అందరిపైన ఆధిపత్యం, శాసనం ఉన్నవాడికి ఈశ్వరుడు అని పేరుంటుంది. అట్లా కర్మను బట్టి ఏదో ఒక పేరుంటుంది అంతవరకే. కానీ అసలు పరేశ్వరుడు, పరమేశ్వరుడు లేదా పరమాత్మ అని ఏదో ఒక పేరు. అది కాని వస్తువు వేరేది లేని గూడా లేదు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది అంతవరకే. అదే మళ్ళీ ఒకవేళ మొత్తం అంతా నేనే అని తెలుసుకుని ఉన్నది అంటే మొత్తం అంతా అదే అయి ఉంటుంది. అయ్యయ్యో! నేను తగ్గిపోయాను అనుకుంటే అయ్యయ్యో! అది తగ్గిపోతుంది. అంతే గదా! తగ్గిపోయినా అదే, మొత్తం ఉన్నా అదే. అదే సూర్యుడు అయ్యయ్యో! మేఘాలన్నీ అడ్డమొచ్చి నన్ను కప్పేసేయ్యే, అయ్యయ్యో! నా ప్రకాశం అంతా తగ్గిపోయిందే అనుకుంటే వాడిని వాడే తగ్గిపోయాడనుకుంటాడు. లేదా ఓహో! మబ్బులన్నీ తొలగిపోయాయి. ఆహా! నా ప్రకాశమంతా చాలా గొప్పగా తెలుస్తూ ఉన్నది అనుకుంటే వాడే ఏదో చాలా ఎక్కువ ప్రకాశంతోటి ఉన్నవాడనుకుంటాడు. లేదా మబ్బులు రావడం, పోవడం గూడా నా వల్లే అనుకుంటే వాడింక వాడి పాటున వాడు ఉంటాడు. ఇంక అప్పుడు దానికి ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం ఉండదు. నేను అని ఆత్మగా ఉంటాడు. ఆత్మ అంటే నేను అని ఇంక వాడి స్వస్థానంలో, వాడి స్వస్థితిలో, వాడి స్వస్వరూపంలో ఉంటాడు. మేఘాలు రావడం, పోవడం గూడా మేఘాలు గూడా ఇవన్నీ గూడా నా వల్లే నేనే అని తెలుసుకున్న వాడికి ఇవన్నీ మబ్బులు వచ్చి పోయినట్టు, కల వచ్చి కరిగిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ మబ్బులను చూసి, కలలను చూసి మోహపోయిన వాడు మాత్రము అదేంటో వేరేగా ఉన్నది. నేను అల్పజ్ఞుడిని, నేను కించిత్ కర్తను అని వాడే అనుకుంటూ ఉంటాడు. అసలు నిజంగా ఈశ్వరుడు కానిది ఒక్కటి గూడా లేదక్కడి ఎక్కడా గూడా. రెండోది లేనే లేదు. ఏకమేవ అద్వితీయం అని చెప్తూ ఉంటే ఒకవైపు. అసలు ఎప్పుడవుతాడు వీడు? ఈ ఆత్మ సర్వజ్ఞుడు, సర్వకర్త కథం ఎప్పుడు గూడా కాదు. ఎట్లా అవుతాడు అన్నది ప్రశ్న. ఈ ఆత్మ అంటే నేను సర్వజ్ఞుడు, సర్వకర్త ఎట్లా అవుతుంది అంటే, ఎట్లా అవ్వడమేంటి? కాకుండా పోతే గదా కొత్తగా అవ్వడము. జ్ఞానక్రియే శివేన ఐక్యాత్ సంక్రాంతే సర్వజంతుషు ఈశ్వరత్వం చ జీవానాం సిద్ధం తత్శక్తి సంగమాత్. ఆ శివ ఐక్యంతో సర్వ జంతువులకు ఆటోమేటిక్‌గా, స్వతసిద్ధంగా జ్ఞానము, క్రియ సంక్రమించే ఉన్నాయి. సర్వజనుషు ప్రతి జన్మించిన జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి భూతంలో, ప్రతి చోట అణువణువున ఆ పరాత్మే ఉన్నది గాబట్టి, దాని జ్ఞానము, దాని క్రియ, సర్వజ్ఞత, సర్వకర్తృత్వము 2 సంక్రమించే ఉంటాయి. అయితే ఏ ఉపాధి నుంచైతే అది ప్రవర్తిస్తూ ఉన్నదో అక్కడి నుంచి నేను అల్పమైపోయాననుకుంటే అల్పంగా కనిపిస్తూ ఉంటుంది. జీవులకు ఈశ్వరత్వం అన్నది ఆ శక్తితో కూడి ఉండడం చేత స్వతసిద్ధం. అది మళ్ళీ కొత్తగా వచ్చేదేమీ లేదు. కొత్తగా వీడికొచ్చిందేమి అంటే మబ్బులడ్డమొచ్చాయి, మాయ అడ్డమొచ్చిందంతే. ఆ మాయ గూడా నేనే అని తెలుసుకుంటే అది మంచు కరిగినట్టు కరిగిపోతుంది. మరది తెలియట్లేదు గదా! ఏం చెయ్యాలి అంటే రకరకాల యుక్తులతో మరి నీకు నువ్వే నీ మనసుకి, నీ బుద్ధికి అర్థం అయ్యే విధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చి హెల్ప్ చేస్తారు మన గురువులు. ఇంకో రకంగా చూద్దాము.
నిజంగా జ్ఞానము నాలో నుంచే బయటపడి కనిపిస్తుంది. నేను ఏ జ్ఞానంతో ఉన్నానో దాన్ని బట్టే నాకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. బయట విషయాలను బట్టి నాకు జ్ఞానం పెరగదు. మనం దాన్ని తిరిగేసి చూసుకోరాదు. ఇప్పుడు అయం ఘటః, అయం పటః ఇతి ఏవం నానా ప్రతీతిషు అర్కప్రభా ఇవ స్వజ్ఞానం స్వయం ఏవ ప్రకాశతే. ఇది ఘటము, ఇది కుండ అన్నాననుకోండి. కుండ అనగానే మీ మనసులో ఒక కుండ రూపము తయారయిందా లేదా? ఒక కుండ అన్న రూపం ఏదో మనసులో కదిలింది గదా! కుండ అనగానే మనసులో కుండ ఒకటే తెలుస్తుంది. ఆ టేబుల్ మీద కుండ అన్నాననుకోండి. ఒక టేబుల్ పైన కుండ కనిపిస్తూ ఉంటాయి. టేబుల్ మీద కుండలో నీళ్లు అన్నాననుకోండి. టేబులు, దాని మీద కుండ, కుండలో నీళ్లు కనిపించాలి. ఎందుకు కనిపిస్తూ ఉంది నేను అనగానే అట్లా మీ మనసు ఎందుకు దాన్ని చూపిస్తూ ఉంది అంటే, మీ మనసు అరూపంగా మారిపోతూ ఉన్నది. దాని పేరే మాయ. అది ఆ విధంగా దాని రూపాన్ని మార్చుకుని మీకు దర్శనమిస్తూ ఉంటుంది. నేనిది పటము అన్నాను. ఇది వస్త్రం అన్నాను. వస్త్రం అంటే ఊరికినే ఏదో పంచ అట్లాంటివి ఏవైనా కనిపించొచ్చు. లేదా నేను చీర అన్నాను. వెంటనే అది రూపం మార్చుకుంటుంది మనసు. నేనేదో షర్ట్ అన్నాను. అది షర్ట్‌గా మారిపోతుంది. నేను ఏదో దండెం పైన ఆరేసిన దుప్పటి అన్నాను. దండెము, ఆరేయడము, దుప్పటి ఇంకవన్నీ మనసులో మెదులుతాయి. ఎందుకు అంటే మనసు ఆ రూపాలన్నీ ధరించి నేను అనుకున్నాను గాబట్టి అది చూపిస్తుంది. నా జ్ఞానము అనుకుంటూ ఉన్నది గాబట్టి నాకది తెలుసు అదెట్లా ఉంటుందో. వస్త్రం ఎట్లా ఉంటుందో తెలుసు, దండెం ఎట్లా ఉంటుందో తెలుసు, దుప్పటి ఎట్లా ఉంటుందో తెలుసు, కుండ ఎట్లా ఉంటుందో, నీళ్ళెట్లా ఉంటాయి, టేబుల్ ఎట్లా ఉంటాయి అన్నీ నాకు తెలుసు గాబట్టి, నా జ్ఞానము ఇట్లా తలచుకోగానే వెంటనే ఒక రూపాన్ని అక్కడ ఆవిష్కరింపచేసుకుంటుంది. ఇదే విధంగా ఇతి ఏవం ఇంక ఇంతే దీనికన్నా ఏమీ లేదు. నానా ప్రతీతిషు నువ్వు ఏది అనుకున్నా సరే, అదంతా స్వజ్ఞానమే. నీ జ్ఞానమే అక్కడ కనిపిస్తూ ఉన్నది. అర్కప్రభ ఇవ సూర్యప్రకాశంలాగా స్వయంగా నీ స్వజ్ఞానమే ఇదంతా ప్రకాశిస్తూ ఉన్నది. బయట ఇంక ఏదో ఉన్నది అనుకుంటున్నావు. బయట ఎక్కడా లేదు. నువ్విక్కడ కూర్చొని వింటూ ఉన్నావు గదా! నీ సొంత దేహం ఉన్నది. నువ్వక్కడ కుర్చీలో గూర్చున్నావు. ఏదో సోఫాలో గూర్చున్నావు. ఏదో కింద గూర్చున్నావు. ఎక్కడో చేసావు. నువ్వు నిలబడ్డావో ఏంటో నడుస్తున్నావు. అదంతా గూడా కలలో నువ్వు చూస్తూ ఉన్న విషయాలే. నువ్వు గాదు. నిన్ను నువ్వు చూసుకోవడం అన్నది లేదు. నువ్వు నేను అనుకుంటున్నావు గాబట్టి ఆ దేహాన్ని జూసుకొని అది నీకు కనిపిస్తూ ఉన్నది. యద్భావం తద్భవతి అని మనకు ఒక మాట ఉన్నది. నువ్వు ఎట్లా భావన చేస్తావో, అట్లానే అక్కడ నీకు దర్శనం ఇస్తూ ఉంటుందది. నీ జ్ఞానమే స్వయంగా అదే అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్‌లో గూడా దాన్నట్లనే చెప్తూ ఉంటారు. ద ఐ సీస్ వాట్ ద మైండ్ నోస్ అని. నీ బుద్ధికి ఏది తెలుసో అదే నీ చూపుకు అంటే మనసుకు. చూపు అంటే యాక్చువల్‌గా కంటికి ఆ కంటి గుడ్డు అది జడ పదార్థం. అది ఊరికనే గోళికాయలాగా ఉన్నా, అంత మాత్రమే ఉన్నా ఉపయోగం లేదు. అయితే దాని వెనకాల చూపేది మన బుద్ధి. లేదా దాన్ని మనసనుకో, బుద్ధనుకో ఏదైనా సరే. అది చూస్తూ ఉంది కాబట్టే ఆ వస్తువు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ చూడ్డానికి వెనకాల జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే ఆ వస్తువు కనిపిస్తుంది. లేకపోతే అంతా చీకటి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చాలా ఈజీ. అయం ఘటః, అయం పటః అనగానే, అదిగో కుండ, అదిగో వస్త్రం అనగానే వెంటనే మీ మనసులో ఆ వస్తువులు ప్రతిఫలించి కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. అదంతా ఏమనుకున్నారు? మీ జ్ఞానమే. మీ జ్ఞానమే ఆ రూపం తీసుకొని కనిపిస్తూ ఉన్నది మీకు. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అయం ఘటః, అయం పటః అంటే తెలీదు. నేనొక మాట చెప్తాను. ఏం జరుగుతుందో చూద్దాం.
జీరోస్టోమియా అంటాను. జీరోస్టోమియా. ఏం జరిగింది? ఏమీ లేదు. క్వైట్‌గుంది గదా మనసు. ఎవరికైనా నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పదం యాక్చువల్‌గా వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దాని అర్థం జనరల్‌గా తెలుస్తుంది. లేకపోతే ఆ పదం ఫస్ట్ టైమ్ వింటున్న వాళ్ళకి మనసు ఖాళీ. ఏమీ లేదు. బికాజ్ దానికి తెలీదు గాబట్టి జ్ఞానానికి అదేం ప్రకాశించలేదు. క్వైట్‌గుందది. ఇప్పుడు ఒకవేళ నేను దాన్నే డ్రై మౌత్ సింప్టమ్ అని చెప్పాననుకోండి. నోట్లో లాలాజలం ఊరకపోవడం వల్ల నోరెండిపోవడం దాని పేరు. నోరెండిపోవడం. అనగానే వెంటనే ఎండిపోయిన నోరు, ఏదో కొంచెం డ్రైగా ఉన్న పెదవులవన్నీ మనసుకి తెలుస్తాయి. ఎందుకంటే మీకా జ్ఞానం కలగగానే వెంటనే కళ్ళకు వస్తువు కనిపిస్తుంది. లేదా అజోత్ అంటాను. అజోత్. అజోత్ అంటే అయిపాయే. ఇంకంతే. దానికేమి తెలీదు. అది క్వైట్‌గుంటుంది మనసు. ఏమి ప్రకాశించదు. అయితే ఒకవేళ నేను అజోత్ అంటే మెర్క్యూరీ పాదరసం అన్నాననుకోండి. వెంటనే థర్మామీటర్‌లు, పాదరసాలు ఇంకా తెల్లగా ఉన్న సబ్‌స్టెన్స్‌లన్నీ మనసుకి కదులుతాయి. ఎట్లా తెలుస్తున్నాయి? జ్ఞానం బట్టే అక్కడ రూపాలు ప్రతిఫలిస్తాయి. జ్ఞానం లేకపోతే ఇంకేముండదక్కడ. ఆ ప్రతిరూపాలేమీ ఉండవు. క్వైట్‌గుంటుంది. చీకటుంటుందప్పుడు. మనసు క్వైట్‌గా అందులో దృశ్యం ఉండదు. టీవీ ఆఫ్ చేసినట్టు దృశ్యం లేకుండా ఉంటుందది చీకటిగా. కాబట్టి ఏవైనా రూపాలు కనిపిస్తున్నాయంటే మనం ఏమర్థం జేసుకోవాలి? మన జ్ఞానమే ఆ రూపాన్ని స్వీకరిస్తుంది అని అర్థం జేసుకోవాలి. ఒకవేళ నిజంగా అంటే పోనీ మనసులో ఊహించుకోవడం పక్కన బెట్టు. కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి గదా వస్తువులు అంటే, కళ్ళెదురుగా కనిపించే వస్తువులు కూడా నీ మనసు అంటే ఏది నీ జ్ఞానము. నీ జ్ఞానం అక్కడ యాక్టివేట్ కావట్లేదు అంటే, అక్కడ ఎదురుగా ఉన్నా గూడా నీకు తెలియవు. నీ మనసు చూస్తూ ఉన్నది అంటే, నీ జ్ఞానం చూస్తూ ఉన్నది అంటే, ఎదురుగా లేకపోయినా గూడా కనిపిస్తాయి. కాబట్టి దానివల్ల నీకేం దెలుస్తుంది? ఎదురుగా ఉన్న వస్తువులను బట్టి మనకవి కనిపించట్లేదు. మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అవి కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ ఎగ్జాంపుల్‌లో గూడా ఎంత అవసరమో అంత వరకే దాన్ని తీసుకొని వాడుకోవాలి. కంప్లీట్‌గా ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. వాటన్నింటిని మనం రకరకాలుగా కొంచెం, 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 కొంచెం వాడుకుంటూ ఫుల్ పిక్చర్ తెచ్చుకోవాలి ఆత్మ అంటే ఏంటో. కాబట్టి ఆ విధంగా నీ జ్ఞానమే రూపం తీసుకుంటుంది. నీ జ్ఞానమే కర్మగా మారి కార్యంగా రూపం తీసుకుంటుంది. ఒకవేళ నీ జ్ఞానము ఎక్కడెక్కడ ప్రసరించట్లేదో అక్కడంతా చీకటే ఉంటుంది. ప్రకాశం ఉండదు. ప్రకాశించడం అంటే దృశ్యం కనిపించడం అని అర్థము. కాబట్టి జ్ఞానం నచ్చేత్ స్వయం సిద్ధం జగత్ అంధం తమో భవేత్. నచ్చేతస్య క్రియా కాచిత్ వ్యవహారః కథం భవేత్. జ్ఞానం ఒకవేళ స్వయంగా సిద్ధంగా నచ్చేత్ లేదనుకోండి. అసలు నిజంగా జ్ఞానమే లేకపోతే ఈ జగత్ మొత్తము అంధకారంతో నిండిన తమస్సుగా మారిపోతుంది. చీకటి. జ్ఞానం లేకపోతే ప్రకాశం ఏది ప్రకాశించడం ఉండదు. ఏది కనిపించదు. ఇంక అంతా చీకటి. జ్ఞానం ఉంటేనే ఒకవేళ మీరు నిజంగా కూడా పోనీ జాగ్రత్త అవస్థలో ఏదో నిజం అనుకుంటున్నారు కదా! అందులో చీకటుందనుకోండి. మీరనుకునే జడ పదార్థం చీకటి. ఏదో మీరనుకునే లైట్ ఒకటి లేదనుకోండి. అయినా కూడా అక్కడ పలాని వస్తువు ఉండాలి అని మీకు జనరల్‌గా ఒక ఐడియా ఉంటే నిజంగా కంటికి అంటే ఫిజికల్‌గా జడ పదార్థమైన కంటికి కనిపించడానికి వీలుగా లైట్ లేకపోయినా గూడా, మనసులో అది అక్కడ పలానా చోట ఉండాలి అని తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి చూస్తున్నదేంటి? మీ జ్ఞానమే. ఆ జ్ఞానం లేకపోతే అంతా చీకటే. ఇప్పుడు అంతవరకొచ్చాం గదా! ఆ వస్తువులెందుకు కనిపిస్తున్నాయని చూద్దాము. ఇప్పుడు ఈ జ్ఞానము లేకపోతే చీకటి. జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే, అస్య క్రియ దానికి ఒకవేళ క్రియలే లేకపోతే నచ్చేత్
కాచిత్ వ్యవహారః కథం భవేత్, అసలు ఏ వ్యవహారాలు ఉండవు. జ్ఞానమే కదిలితే క్రియగా మారుతుంది. ఒకవేళ క్రియలు లేకపోతే వ్యవహారాలుండవు. జ్ఞానం లేకపోతే ప్రకాశం లేదు. మొత్తమంతా చీకటి. జ్ఞానం లేకపోతే కర్మలు గూడా లేవు, వ్యవహారాలు లేవు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఈ క్రియ అంటే ఏమి అని ఇక్కడి నుంచి ఇంకా చెప్తూ వస్తూ ఉంటారు. మనం వీటిని మళ్ళీ ఇంకా నెమ్మదిగా, జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.